వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈరోజు గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ వాటర్ గ్యాప్ అనే కాన్సెప్ట్ చూద్దాము. అదేవిధంగా పాలిటీ అండ్ గవర్నెన్స్ 500+ పీవైక్యూ సిరీస్ మాడ్యూల్ అనాలిసిస్ క్లాస్ లింక్ను, ఇండియన్ ఎకానమీ 500+ పీవైక్యూ సిరీస్ మాడ్యూల్ అనాలిసిస్ క్లాస్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ క్లాసెస్ కూడా చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో చివరిలో మోడల్ క్వశ్చన్ ఆన్సర్ చేసి చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వాటర్ కొరత గురించి మనం చూద్దాం. గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకొచ్చేసిందంటే నీటి కొరత వస్తుంది అన్నట్టు మనకి ఈ కాన్సెప్ట్ చెప్తున్నట్టు. అయితే సో ఈ కాన్సెప్ట్ మీద వచ్చేసి ఇది మోడల్ క్వెషన్ అన్నట్టు. ఈ మోడల్ క్వెషన్‌కి మీరు ఆన్సర్ కూడా చేయండి. రైట్? అండ్ ఈ ఆన్సర్ వచ్చేసి చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. రైట్? ఇప్పుడు కాన్సెప్ట్‌లోకెళ్దాం. ఫస్ట్ వచ్చేసి ఏందంటే వాటర్ గ్యాప్ అంటే ఏంది? ఈ వాటర్ గ్యాప్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తాము అంటే మనకి వాటర్ అవైలబిలిటీ మైనస్ వాటర్ కన్జంప్షన్ అన్నట్టు. అంటే నీటి లభ్యత మైనస్ నీటి వినియోగం చేస్తే మనకొచ్చేది ఏందంటే వాటర్ గ్యాప్ అన్నట్టు. అయితే ఒకసారి గ్లోబల్‌గా గమనిస్తే మనకి నీటి కొరత ఎంత ఉంది? వాటర్ గ్యాప్ ఎంత కొరత ఉంది అంటే నియర్లీ 458 బిలియన్ క్యూబిక్ మీటర్స్ పర్ ఇయర్ అంతా ఉంది అని చెప్తున్నట్టు. ఇంత వాటర్ స్కేర్సిటీ ఉందన్నట్టు మనకి ఇండికేషన్ ఇస్తున్నట్టు. అయితే మనకొచ్చేసిందంటే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చేసి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకేమైతుంది అంటే వర్షపాత నమూనాలు ఏమైపోతాయంటే మారిపోతాయి అన్నట్టు. సో దీనివల్ల మనకొచ్చేసి ఏమైపోతుంది అంటే వాటర్ గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు కూడా చెప్తున్నారు. అంటే సో ఇప్పుడొచ్చేసిందంటే ఆల్రెడీ వరల్డ్ మనకి 1.5 డిగ్రీ సెల్సియస్ వార్మింగ్‌ని ఎక్స్‌పీరియన్స్ అయితుందన్నట్టు. ఇదే 3 డిగ్రీ సెల్సియస్‌కెళ్ళిందనుకోండి మనకు వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందన్నట్టు కూడా మనకు చెప్తున్నారు. అండ్ కొన్ని కంట్రీస్‌లలో మాత్రం ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చేసిందంటే, ఈ ప్రిసిపిటేషన్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయి మనకేమైతుంది అంటే, వాటర్ గ్యాప్ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని కూడా చెప్తున్నారు. సో, కొన్ని కంట్రీస్‌లలో ఎగ్జాంపుల్ వచ్చేసేందంటే నైజీరియా గురించి మాట్లాడుతున్నారు. అదే విధంగా ఇప్పుడు వచ్చేసిందంటే భారతదేశం తీసుకున్నాం అనుకో, భారతదేశం వచ్చేసిందంటే మనకి లార్జెస్ట్ వాటర్ గ్యాప్ ఉందన్నట్టు. అంటే వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఎక్కువుంది. సో, అది యూఎస్ఏ అండ్ చైనాతోని కంపేర్ చేస్తే భారతదేశంలో వచ్చేసి అత్యధిక నీటి కొరత ఉందని చెప్పొచ్చన్నట్టు. వీటికి గల కారణాలు ఒకసారి గమనిస్తే మెయిన్ వచ్చేసిందంటే ఇక్కడొచ్చేసి వేడెక్కడం ఒక రీజన్ అన్నట్టు. ఓకే. అదే విధంగా వచ్చేసిందంటే ఈ నది పరివాహక ప్రాంతం ఉంది గదా! లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎస్పెషల్లీ గంగా, బ్రహ్మపుత్ర అదే విధంగా వచ్చేసిందంటే ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంలో వచ్చేసి నీటి కొరత అనేది చాలా పెరిగిందని చెప్పొచ్చన్నట్టు. ఓకే. అదే విధంగా వచ్చేసిందంటే మన ఇండియాలో వచ్చేసి వాటర్ రిసోర్స్ యొక్క ఒక నీటి వనరుల స్థితి గురించి ఒకసారి గమనిస్తే, ఇప్పుడు మన భారతదేశం వచ్చేసి ప్రపంచంలో మన వాటా ఎంతుందంటే 18% ఉందన్నట్టు. బట్ అదే ప్రపంచ నీటి వనరులొచ్చేసి మన భారతదేశంలో వచ్చేసిందంటే 4% మాత్రం ఉందన్నట్టు. అంటే జనాభా ఎక్కువుంది. నీటి వనరులు తక్కువుంది అన్నట్టు మనకు చెప్తున్నారు. ఫస్ట్ ఇండికేషన్. రెండోదొచ్చేసి ఆల్రెడీ వచ్చేసి 600 మిలియన్ పీపుల్ ఆల్రెడీ వచ్చేసి వాటర్ స్కేర్సిటీతోని బాధపడుతున్నారు. తీవ్రమైన నీటి కొరత ఆల్రెడీ ఉందని చెప్పొచ్చన్నట్టు. ఈ డిమాండ్ వచ్చేసి మన నీటి వినియోగం యొక్క డిమాండ్ వచ్చేసిందంటే 2030 నాటికొచ్చేసి ఇది డబుల్ అవుతుందనే ఛాన్స్ అవుతుందని గూడా మనకి నీతి ఆయోగ్ చెప్పిందన్నట్టు. అదే విధంగా నీతి ఆయోగ్ ఏమని చెప్తుందంటే, ఈ నీటి కొరత వల్ల వచ్చేసి మన జీడీపీ గూడా వచ్చేసి ఏంది అంటే 6% లాస్ అవుతుంది అని గూడా నీతి ఆయోగ్ మనకు చెప్తుందన్నట్టు. అయితే నీటి సంక్షోభానికి కారణాలొచ్చేసింది. నీటి సంక్షోభానికి కారణాలొచ్చేసిందంటే, ఒకటి జనాభా ఎక్కువ ఉండడం. ఓకే. జనాభా పెరగడం ఒక కారణం. రెండోదొచ్చేసిందంటే భూగర్భ జలాలొచ్చేసింది అంటే అత్యధికంగా వినియోగం చేయడం రెండో ప్రాబ్లమ్ అన్నట్టు. మూడోదొచ్చేసిందంటే నీటి కలుషితం గూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అదే విధంగా వచ్చేసిందంటే పర్యావరణ కాలుష్యం గూడా ఒక కారణం అన్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసిందంటే నీటి నిర్వహణ గూడా సరిగ్గా లేకపోవడము అండ్ వాతావరణ మార్పుల వల్ల మనకేమైపోతుందంటే నీటి కొరత ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు మనకి ఈ కాన్సెప్ట్‌లో చెప్పబడుతుందన్నట్టు. మరి ప్రభుత్వం ఏమైనా ఇనిషియేషన్ తీసుకుందా? అంటే నీటి సంరక్షణ కోసము ఏమైనా ప్రోగ్రామ్స్‌ని చేపట్టిందా అంటే, ఒకటి వచ్చేసిందంటే నేషనల్ వాటర్ మిషన్. ఈ నేషనల్ వాటర్ మిషన్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసిందంటే, నీటి వనరులను నిర్వహణ చేయాలి. నీటి వనరులు నిల్వ చేసి ఏం చేయాలంటే, నీటిని పరిరక్షించాలి. ఓకే. అదే విధంగా వచ్చేసిందంటే, వ్యర్థాలను వచ్చేసి ఏం చేయాలంటే తగ్గించాలన్నట్టు మనకి ఇక్కడ ఒకటి చెప్తుంది. అదే విధంగా వచ్చేసిందంటే, అటల్ భూజల్ యోజన. ఈ అటల్ భూజల్ యోజన యొక్క మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసిందంటే, ఇది కూడా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అన్నట్టు. దీని ప్రకారం వచ్చేసిందంటే, భూగర్భ జలాల స్థిరమైన నిర్వహణ చేయడమే అటల్ భూజల్ యోజన యొక్క మెయిన్ ఉద్దేశ్యం అన్నట్టు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన. దీని ప్రకారం వచ్చేసి ఏమని చెప్తుందంటే, వ్యవసాయ నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచాలి.
అదేవిధంగా వచ్చేసిందంటే స్థిరమైన నీటి పరిరక్షణ పద్ధతులను ప్రోత్సహించాలన్నట్టు మనకి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన చెప్తున్నారు. ఫోర్త్ వన్ వచ్చేసిందంటే నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్. ఈ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసిందంటే దేశం యొక్క వనరుల నిర్వహణ ఏం చేయాలంటే మెరుగుపరచాలని చెప్తున్నారు. ఇవి ప్రభుత్వము సో నీటిపైన తీసుకున్న చర్యలన్నట్టు. ఓకే. సో ఇది క్వెషన్ ఆఫ్ ది డే వచ్చేసి ఇదండి. ఈ క్వెషన్‌కి మీరు ఆన్సర్ చేసి చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. రైట్. సో థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.